సంవత్సరాలైన సందర్భంగా నిర్వహించిన సదస్సులో హైడ్రా చీఫ్ రంగనాథ్ పాల్గొన్నారు. హైడ్రా జీహెచ్ఎంసీలో భాగం కాదని ఇప్పుడు సెపరేట్ వింగ్గా ఏర్పడిందని ఆయన అన్నారు. హైడ్రాకు మొదటి కమిషనర్గా ఉండడం సంతోషంగా ఉందన్నారు. దేశంలోనే మొదటిసారి హైడ్రా తీసుకొచ్చారని, కేవలం జీహెచ్ఎంసీలో మాత్రమే కాకుండా చుట్టుపక్కలైనటువంటి మరో 27 మున్సిపాలిటీల పరిధిలో హైడ్రా పనిచేస్తుందన్నారు. వాటర్ బాడీస్, గవర్నమెంట్ ల్యాండ్స్, పబ్లిక్ అసెట్స్, అదేవిధంగా లేక్స్ ఆక్రమణలకు గురవుతున్నాయని, వాటి కోసం హైడ్రా పనిచేస్తుందని రంగనాథ్ పేర్కొన్నారు. 50 సంవత్సరాలు అవుతున్నది. ఈ సందర్భంగా ఇక్కడ వారి డైరెక్టర్ జనరల్ మహాపాత్ర గారితో మేము ఇక్కడ ఒక వర్క్ షాప్ లో అటెండ్ అవ్వడం జరిగింది. సో ఈ పర్టికులర్ వర్క్ షాప్ లో పలు అంశాలు, దీంట్లో చాలా మంది స్టేక్ హోల్డర్స్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. మా వైపు నుంచి హైడ్రా నుంచి కూడా మేము రిక్వెస్ట్ చేసింది, ఎందుకంటే డిజాస్టర్ రెస్పాన్స్ అనేది ఈ మొత్తము ఇది హైదరాబాద్ అప్ టు ఔటర్ రింగ్ రోడ్ దాకా హైడ్రా పరిధిలోకి వస్తుంది కాబట్టి, సో మేము కూడా మా వైపు నుంచి మేము వారికి విన్నవించింది కూడా ఏంటంటే, ఈ అలర్ట్స్ అనేది ఏదైతే మనకి వెదర్ ఫోర్కాస్ట్ అలర్ట్స్ వస్తున్నాయో, ఆ అలర్ట్ చాలా స్పెసిఫిక్ గా ఉండేటట్టు. అండ్ మనకి ఎందుకంటే ఇప్పుడు మనం గతంలో చూస్తే గనక సైక్లోన్స్, లేకపోతే ఫ్లడ్స్, డ్రాట్స్ ఇట్లాంటి చాలా ఇంపార్టెంట్ మనకి ప్రిడిక్షన్స్ ఉండేవి, వెదర్ ప్రిడిక్షన్.